ఎత్తిపోతులు ప్రారంభించాలనే డిమాండ్స్ అయితే రైతుల నుంచి వస్తున్నాయి. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. చాలా ఇంపార్టెంట్ నివేదిక అయితే వచ్చింది. సో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే నివేదిక చాలా సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే అన్నారం సుందిళ్లకు సంబంధించిన బ్యారేజీల్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పింది. ఇది ఎందుకు కీలకమంటే మేడిగడ్డ బ్యారేజ్లో మాత్రం ప్రాబ్లం ఉంది అని చెప్పింది. బట్ అన్నారం సుందిల్ల ఈ రెండు బ్యారేజీలు మాత్రం ఇబ్బంది లేదని చెప్పింది. ఇది ఎప్పుడు ఎందుకు కీలకమంటే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా అన్నది కదా సమస్య. నీళ్లు ఎత్తిపోయడానికి ప్రధానంగా మనకున్న సమస్య ఏంటి? ప్రధానంగా ఉన్న సమస్య మేడిగడ్డ కూలిపోయినా మేడిగడ్డ కుంగిపోయినా నీళ్ళు ఎత్తిపోయొచ్చు. ఎట్లా అంటే మేడిగడ్డ కంటే ఆ డ్యామ్ సైట్ కంటే ముందే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. సో కన్నెపల్లి పంప్ హౌస్లో అంటే మేడిగడ్డ కంటే రాకముందే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయినా అది అలాగే ఓపెన్ చేసి మేడిగడ్డ కంటే ముందున్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంకు, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోయొచ్చు. ఎందుకంటే అన్నారం ఇప్పుడు గవర్నమెంట్ వాదన ఏంటి, లేకపోతే ఇంతకుముందు మన ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటి, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రాబ్లంలో ఉన్నాయి, అక్కడ గ్రౌటింగ్, సీపేజ్, తర్వాత ఇతర ఇష్యూస్ ఉన్నాయి, నీళ్ళు ఎత్తిపోస్తే అన్నారంకు సుందిళ్లకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని ఎన్డీఎస్ఏ చెప్పింది అని ప్రభుత్వం చెప్తుంది. సో అయితే ఇప్పుడు లేటెస్ట్గా కాళేశ్వరం రిపోర్ట్లో, కాళేశ్వరం సంబంధించి సిడబ్ల్యూపీఆర్ ఇచ్చిన రిపోర్ట్లో మేడిగడ్డ ప్రాబ్లం ఉంది, ఎస్, బట్ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు సేఫ్గా ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎల్నినో ఎఫెక్ట్. ఈ 1-2 రోజులు వర్షం పడుతున్నాయి తప్ప ఆగస్టు ఫస్ట్, సెకండ్, థర్డ్ తర్వాత దాదాపు 20 రోజులుగా వర్షాలు లేవు. మళ్ళా విపరీతమైన క్షామం చోటు చేసుకుంది. కృష్ణాలో ఇవాళే మీటింగ్ కూడా జరిగింది. ఇవాళే కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కేవలం తాగునీరుకు మాత్రమే నీళ్లు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. సాగునీటికి నీళ్లు లేవు అని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈ రిపోర్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా, సిడబ్ల్యూపీఆర్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రకారం అన్నారం సుందిళ్ల ఇక్కడికి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి మనకు ఎల్లంపల్లి ద్వారా నీటిని లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రవాహం 4-5 రోజులు ఉంది, ఆ తర్వాత తగ్గిపోయింది. సో దాదాపు ఒక 15-20 టీఎంసీల దాకా లిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత నీళ్ళు లేవు కాబట్టి నీళ్లు ఇప్పుడు లిఫ్ట్ చేయడం ఆపేశారు ఎల్లంపల్లి నుంచి. సో ఎల్లంపల్లికి ఒక 4-5 వేల క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి. దాన్ని ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అట్లాగే దాని పైన ఎల్లంపల్లి పైన శ్రీరామ్ సాగర్ కూడా 90 టీఎంసీలకు 46 టీఎంసీలు మాత్రమే నిండింది. సో ఇప్పుడు ఈ రిపోర్టు ఏదైతే సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ చెప్పిందో అన్నారం సుందిళ్ల, ఇప్పుడు ప్రభుత్వం అప్రహెన్షన్ ఏంది, అన్నారం కానీ సుందిళ్ల కానీ లిఫ్ట్ చేస్తే ఆ బ్యారేజీలకు ఏమైనా అయితే ప్రమాదం అయితే బ్యారేజీలు కొట్టుకుపోతాయని. సో అది ప్రాబ్లం ఏమీ లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే, పూణేలో ఉన్న ఏజెన్సీయే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ చెప్పింది. కాబట్టి ఈ నీళ్లు ఇప్పటికైనా లిఫ్ట్ చేసేందుకు ఒక ఆస్కారం ఉంది అని మనకు అర్థమవుతుంది. సో ఈ రిపోర్ట్ ద్వారా సో మరి ప్రభుత్వం ఈ రిపోర్ట్ పరిశీలిస్తుందా అంటే డెఫినెట్గా నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఎల్లంపల్లిలో వాటర్ వస్తే మాత్రమే లిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ జూలై వరకు వీటిని రిపేర్ చేసి ఆ సంవత్సరం వాడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ఆల్సో ఇంట్రెస్టెడ్ లేదు. కారణం ఏంటంటే నీళ్లు లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్లు ఖరీదైన నీళ్లు. ఇప్పుడు దానికోసం కరెంటు ఖర్చు అవుతుంది. కరెంటు ఖర్చు తర్వాత జనరల్ గా ఇప్పుడు కూడా వరే వేస్తున్నారు, ఆరుతడి పట్టాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు పడ్డదాల్లో కూడా వరి, పత్తి ఎక్కువ చేస్తున్నారు. 60-70% వరే సాగు చేస్తున్నారు రైతులు మళ్ళీ. సో మళ్ళీ వరి కొనాలి లిఫ్ట్ చేసిన తర్వాత. ఆ కొనడం కూడా ప్రభుత్వం ఏం చెప్పింది, 7 రకాల సన్నబియ్యం మాత్రమే కొంటాము, 7 రకాల వెరైటీస్ మాత్రమే కొంటామని చెప్తుంది.
సో మళ్ళీ కొనడం దగ్గర ఇష్యూ వస్తుంది. మళ్ళీ రబీ పంట రెండో పంట పండిస్తే దొడ్డు బియ్యం పండిస్తారు. ఆ దొడ్డు బియ్యం పర్చేజ్ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించదు. ఇవన్నీ ఇప్పుడు లిఫ్ట్ చేయాలి, దాని కరెంటు బిల్లులు అవుతాయి. మళ్ళా తర్వాత ఏం చేయాలి, పంట కొనాలి, ఇవన్నిటికీ మళ్ళీ ఖర్చు అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దాదాపు 1,00,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చింది. సో ఒక ఇయర్ ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత తక్కువ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఈలోగా డిసెంబర్లో రైతు బంద్ వేస్తే, పంట పండించినా పండించకుండా రైతు బంద్ వేస్తే ఇబ్బంది ఉండదు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. సో ఇది అంటే కాళేశ్వరం సంబంధించి వెనుక జరుగుతోంది. చూద్దాం, ఇంకా సీజన్ 35 డేస్, ఇంకా మాన్సూన్ సీజన్ 35-40 రోజులు ఉంది. మళ్ళీ వర్షాలు పడి ఇంకొక అల్పపీడనం, పెద్ద అల్పపీడనం వచ్చి, ఇక నిన్న అల్పపీడన ప్రభావం అయిపోయింది తెలంగాణ మీద, ఇక తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవాళ పెద్దగా వర్షాలు లేవు, నిన్న పడ్డాయి మంచి వర్షాలు కానీ లేవు, చెప్పుకోదగ్గే లేవు. బట్ మేడిగడ్డ దగ్గర ప్రభావం మాత్రం ఉంటుంది, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో ఎల్లంపల్లి దగ్గర పెద్దగా ఉండకపోవచ్చు. సో ఈ ఎఫెక్ట్ చూస్తే మళ్ళీ ఏదన్నా సెప్టెంబర్లో అయినా పెద్ద మొన్న పడ్డట్టు వర్షాలు పడితే ఏమన్నా చెప్పలేం. అయితే కొంచెం ఎస్ఆర్ఎస్పికి రావచ్చు. ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కొంత వర్షాలు ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో మళ్ళీ కొంత వర్షాలు పడతాయి కాబట్టి కృష్ణాకు కూడా రావచ్చు. కానీ మొన్న లాస్ట్ టైం వచ్చినంత సివియర్ అయితే ఉండకపోవచ్చు. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో శరత్ గారు ఉన్నారా? శరత్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు చర్చలో. వి ప్రకాష్ గారు, సో సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్, అదేవిధంగా దిలీపాచారి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. చూసారా సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్ మీరు పూర్తిగా? నాకు అందలేదు భరత్, మీకు వచ్చిందా కాపీ? యా, సో వార్తల్లో చూసిన దాని ప్రకారం ఏంటి? ఇప్పుడు మీకు వచ్చిందా కాపీ? యా, నేను కూడా కాపీ చూడలేదు అది. నేనేమంటున్నా, బట్ వార్తా కథనాలు చూశాను నేను. ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనేమో దాన్ని వెంటనే బయట పెడతారు. ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలకు వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, అది బయట పెట్టారు. రెండవది ఏంటంటే, నేను చెప్పిన బాంబు థియరీ రుజువైంది ఇప్పుడు దీంతో. ఎందుకంటే ఈనాడు ఇచ్చిన కథనం ప్రకారమే చెప్తున్నా నేను. ఈనాడు కథనంలో ఏమన్నారంటే, ఇది ఒకవేళ క్వాలిటీయా లేకుంటే ప్రశ్నార్థకమా, పదే పదే ప్రశ్నార్థకం అనే మాట ఈనాడులో రాశారు. రెండవది ఏంటంటే, పియర్స్ కింద ఫైండ్ అవుట్ కావాలి కానీ పైన ఆ గీతలు ఎందుకు వచ్చినాయి, పగుళ్ళు ఎందుకు వచ్చినాయి అనేది ప్రశ్నార్థకం అని రాశారు. 100% బాంబ్ బ్లాస్ట్ అనేది నా మాటలు రుజువైనాయి. కింద ఉండాలి కదా ఏమన్నా. ఇప్పుడు అదో పిజి శాస్త్రి గారు చెప్పింది కావచ్చు, లేకుంటే మీరు ఇంటర్వ్యూలలో చాలా మందితో చెప్పింది దాని ప్రకారం కానీ, ఆ దిమ్మెలు పోయినందుకో లేకుంటే ఫ్లడ్ వల్లనో కింద లీకేజ్ అయినట్టుగా రుజువు కావాలి. అది ఎక్కడ లేదు కదా అందులో. పైనుంచే ఇంకోటి కాంక్రీట్ అంతా ఒకటేసారి కలుపుతారండి. 7 పిల్లర్లకు ఒకసారి, 87 పిల్లర్లకు ఒకసారి కాదు, ఎప్పటికప్పుడు ఒకటే నాణ్యత ఉంటుంది. మరి మిగతా వాడికి ఏం కానప్పుడు 7 పిల్లర్లకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? రెండవది, 24 ఏప్రిల్లో ఈ సిడబ్ల్యూపిఆర్ వాళ్ళు శాంపిల్స్ తీసుకొని పోతే 2 సంవత్సరాల పాటు ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? అప్పుడు ఇచ్చిన నివేదిక ఏమైంది? రెండవది, ఇక్కడ రాజీవ్ రతన్ చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు. ఆయన విజిలెన్స్ కమిటీ తరఫున ఉండాల్సిన దానికంటే 95% క్వాలిటీ ఉందని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? అది ఆల్రెడీ ఉంది కదా, జలసౌదలో రికార్డులలో ఉంది కదా. ఆయన చేసింది ఇంకా కింది బేస్, పిల్లర్స్ కూడా కాదు, ప్రతి దగ్గర కూడా ఉండాల్సిన దానికంటే మంచి క్వాలిటీ ఉందని చెప్పి, మినిమం లెవెల్ ఉంది అని చెప్పి రాజీవ్ రతన్ నివేదిక చెప్పింది. 2 years కిందనే అన్నారం సుందిళ్ళ చిన్న చిన్న టెస్ట్లు అవసరమైతే అవి చేసి ఇదే సిడబ్ల్యూపిఆర్ 2024 ఏప్రిల్లో విజిట్ చేసింది బ్యారేజ్లన్నీ. ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచారు? ఇప్పటికి కూడా ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు పగుళ్ళు ఎందుకు వచ్చినాయి ప్రశ్నార్థకం అని ఎప్పుడైతే అన్నదో సిడబ్ల్యూపిఆర్, అక్కడనే రుజువు అవుతున్నది. ఏంటంటే ఇది కింద బ్లాస్ట్ చేశారు. ఈ 3 పియర్స్కే కాకుండా పక్కన ఉన్న 2-3 కూడా డిస్టర్బ్ అయింది అని చెప్పి. తర్వాత ఈ 300-400 పియర్స్ ఉన్నాయి మొత్తము, అన్నిట్లో పరీక్షలు చేశారు. ఒక్క అన్నారం సుందిల్లా ఇదే కాదు. మరి ఎక్కడ లేనిది ఒక్క ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన ఒక్క 7వ బ్లాక్ లోనే ఎందుకు నాణ్యత లోపించినట్టు కనబడతా ఉంది? అది కూడా బ్లాస్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు. బ్లాస్టింగ్ కంటే ముందు టెస్ట్ కాదు కదా ఇది.
సో ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు